రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'బద్రీ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తన కో స్టార్ పవన్ కళ్యాణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాత పవన్ మళ్లీ పెళ్లి చేసుకోగా, రేణు దేశాయ్ మాత్రం మరో వివాహం చేసుకోకుండా తన పిల్లలు అకిరానందన్ ఇంకా ఆద్యాలతో కలిసి జీవిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు తాజాగా ఓ నెటిజన్‌కి కౌంటర్ ఇస్తూ పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. రేణు దేశాయ్ తన మాజీ భర్త నుంచి విడిపోయినప్పటికీ కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆమెను వదిన అనే సంబోధిస్తుంటారు. విడాకులు తీసుకున్నా సరే ఆమె ఇంకా పవన్ మీద ఆధారపడి జీవిస్తున్నట్టుగా కామెంట్స్ పెడుతుంటారు. గతంలో ఇదే విషయం మీద రేణు పలు సందర్భాల్లో స్పందించారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా కాకుండా రేణు దేశాయ్‌గా తనకంటూ ఐడెంటిటీ ఉందనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే తన దృష్టిలో పవన్ కళ్యాణ్, రేణు ఎప్పటికీ భార్యాభర్తలే అని తాజాగా ఓ పవన్ అభిమాని కామెంట్ పెట్టారు. ఆమె జీవితంలో వేరొక మగాడిని ఊహించలేనని, తమ దేవుడు పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తామని రాసుకొచ్చారు. దీనిపై రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు. ఈ అబ్బాయి లేదా అమ్మాయి ఎవరో కొంత చదువుకున్న వారే అనుకుంటున్నా. అందుకే అతను తన స్మార్ట్ ఫోన్‌లో సొంత ఈమెయిల్ ఐడీని క్రియేట్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇంగ్లీష్‌లో పెట్టిన పోస్ట్‌పై కామెంట్ చేయడానికొచ్చారు. మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. కానీ నేటికీ స్త్రీలంటే కేవలం తండ్రి లేదా భర్త ఆస్తి అని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు. సమాజంలో పితృస్వామ్యం అనేది అంతగా పాతుకుపోయింది. నేటికీ మహిళలు చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి పర్మిషన్ అవసరం. నేటికీ స్త్రీ అంటే వంటగదిలో వంట చేయడానికి, పిల్లలను కనడానికి మాత్రమే ఉందని చాలామంది మగవాళ్ళు భావిస్తారు. నేను అలాంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా నా స్వరం వినిపించడానికి ఇష్టపడతాను. నా స్నేహితులు, నా ఫాలోవర్స్ నా గురించి ఏమనుకుంటారని నేను భయపడను. భవిష్యత్ తరాల మహిళల కోసం మార్పుకి మార్గం సుగమం చేయడానికి ఒక స్త్రీగా, ఒక ఆడపిల్ల తల్లిగా నా వంతు కృషి చేస్తున్నాను. ఫెమినిజం అంటే వీకెండ్‌లో తాగి తిరగడం కాదు. ఫెమినిజం అంటే మహిళల్ని పశువులుగా లేదా జీవం లేని ఫర్నిచర్ లాగా చూసే బేసిక్ మైండ్‌సెట్ ఉండే మూలాల్ని ప్రశ్నించడం. రాబోయే తరాల్లో అయినా స్త్రీలు ఈ విశ్వంలో తమ స్థానాన్ని కనుగొంటారని, స్త్రీగా పుట్టినందుకు గర్భంలోనే చంపబడరని, పరువు హత్యలు లేదా వరకట్న చావులు ఉండవని నేను ఆశిస్తున్నాను అంటూ రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి సదరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పెట్టిన కామెంట్ స్క్రీన్ షాట్‌ని జతచేశారు. వదినా, ఇప్పుడే మీ ఇంటర్వ్యూలన్నీ చూశాను. ఖచ్చితంగా అక్రా మీ కొడుకే. కానీ మా అభిమానుల విషయానికొస్తే నువ్వు మా ఓజీ విడిపోలేదు. మీరిద్దరూ ఎప్పటికీ భార్యాభర్తలే. నీ జీవితంలో వేరే వ్యక్తిని చూడాలని అనుకోవడం లేదు. అవును, అకిరా మా అన్నయ్య కొడుకు. అన్నయ్య అంటే నువ్వు కూడా అందులో భాగమే. ఎందుకంటే ఒక్కరే బిడ్డకు జన్మనివ్వలేరు కదా! కాబట్టి నువ్వు ఎప్పటికీ మా దేవుడు పవన్ కళ్యాణ్ భార్యవే. మా వదినగా మేము మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తాము అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కామెంట్ పెట్టారు. దీనిపై రేణు దేశాయ్ రియాక్ట్ అయ్యారు. సమాజంలో నేటికీ మహిళలంటే ఒకరి భర్తగానో, కూతురుగానో చూస్తుంటారు అని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను కామెంట్స్ ఆఫ్ చేసి ఒక ఏడాది దాటిపోయింది. ఇప్పుడు ఇడియట్స్ కొలాబరేషన్ పోస్టులలో కామెంట్స్ చేస్తున్నారు అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. రేణు దేశాయ్ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.